సో ఈ సాయంకాల సమయమున డిబేట్స్ గురించినటువంటి ఒక చిన్న వర్తమానాన్ని మీకు ఇవ్వదలిచి ఉన్నాను. ఏమంటే డిబేట్స్ చేయవచ్చా చేయకూడదా, డిస్కషన్ చేయవచ్చా చేయకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే వెళ్ళిన వాళ్ళకి తప్పు అని, లేదంటే వెళ్ళకపోతే రాలేని వారు చాతగాని వారని, ఇట్లా నానా రకాలుగా ప్రజలు అనుకుంటూ ఉన్నారు వారికి ఇష్టం వచ్చినట్టుగా. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది, లేదా మన ప్రశస్త సహోదరుడు విలియం మ్యారియం బ్రెన్హామ్ ఆయన ఏం చెప్తూ ఉన్నారు ఏంటి అనే విషయాలను కొద్దిసేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక రోజున సహోదరు బ్రెన్హామ్ గారు ఉన్నప్పుడు ఇలాగే ఒక డిబేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ టైంలో అంటే ఒక ఆయన బ్రదర్ బెస్ట్ అని ఒక ఆయన ఏమంటే ఈ యొక్క స్వస్థత అనేది లేదు అనేటటువంటి డివైన్ హీల్, దైవికమైన స్వస్థతలు లేవు అని ఆ బ్రదర్ బ్రెన్హామ్ గారు అప్పటికే స్వస్థతలు చాలా చేశారు. సో అలాంటిది ఏమీ లేదు అని డిబేట్స్కి పిలిచాడు. ఆయన పిలిచి కరపత్రికలు పంచి న్యూస్ పేపర్లో వచ్చేసి చాలా రకాలుగా ఇది చేసి ఉన్నారు. సో ఆ టైంలో ఈ యొక్క వర్తమానంలో ఫర్సేకింగ్ ఆల్ అనే వర్తమానంలో చిన్న కోట్ని తీశారు నేను. అండ్ ఓల్డ్ బ్రదర్ బోస్వర్త్ దట్ నియర్లీ 80 years old, he said, బ్రదర్ బ్రెన్హామ్తో ఉన్నటువంటి బ్రదర్ బోస్వర్త్ ఆయనతోనే ఉన్నాడు. 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి, తన సహోదరుడు, చాలాసార్లు ఆయనతో పాటే ఉన్న వ్యక్తి. ఆయన అంటున్నాడు, అలా అనౌన్స్ చేసినప్పుడు ఓ లెట్ మీ డూ ఇట్ అని అన్నాడు ఆయన బ్రదర్ బ్రెన్హామ్తో. నన్ను చేయనియండి సహోదరుడు ఈ డిబేట్ అని అన్నాడు. సో అండ్ ఐ థాట్ ఆఫ్ కాలెబ్, లెట్ మీ టేక్ దిస్ మౌంటైన్. సో ఆయన అలా అన్నప్పుడు 80 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి అలాగని అన్నప్పుడు బ్రదర్ బ్రెన్హామ్కి కాలేబ్ గుర్తుకొచ్చాడంట. యాక్చువల్లీ కాలేబ్ వచ్చి ఏమంటూ ఉన్నాడు, ఈ పర్వతాన్ని నన్ను తీసుకొనివ్వండి. ఒకరోజు నేను బోధించాను, గుర్తుందా? కాలేబ్ అంటాడు, 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యెహోషువ నా చేతిలో ఈ కట్టుగాని పెట్టాడు, నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చాయి, అయినా కట్టుగాని ఎలా వాడాలో నాకు బాగా తెలిసి ఇప్పటికని అంటాడు ఆయన. గుర్తుందా మీకు? ఒకరోజు బోధించాను నేను దాన్ని. బ్రదర్ బ్రెన్హామ్ గుర్తు చేస్తూ అక్కడ అంటూ ఉన్నాడు యాక్చువల్లీ. సో ఆ యొక్క కాలేబ్ నాకు గుర్తుకొచ్చాడు, ఇలా అని చెప్పేసి. సో ఐ సెడ్, బ్రదర్ బోస్వర్త్, ఐ వుడెంట్ వాంట్ యూ టు ఫస్సింగ్. సహోదరుడు బోస్వర్త్ గారు, మీరు వెళ్ళి వాళ్ళతో గొడవలాగా రచ్చ, ఫస్సింగ్ అంటే రచ్చ, గూగుల్లో చెక్ చేశాను ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి దానికి అనేది. సో రచ్చ వాళ్ళతో వెళ్ళి గొడవ రచ్చ చేసుకోవడం నేను కోరుకోవడం లేదు. క్రైస్ట్ డోంట్ వాంట్ అస్ క్రిస్టియన్స్ టు ఫస్ విత్ ఈచ్ అదర్. క్రీస్తు మనము ఒకరితో ఒకరము ఫస్ అవ్వడము క్రీస్తుకు ఇష్టం లేదు అని అంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సో అంటే వారు ఎవరైనా సరే, క్రీస్తును నమ్ముతున్న బిడ్డలు ఎవరైనా సరే, వారు ఏ సంఘ శాఖలో ఉన్నా, ఏ సిద్ధాంతములలో ఉన్నా, వారు ఒకరినొకరు పోరాడుకోవాలని వాక్యం మీద క్రీస్తు కోరుకోవడం లేదు అని అంటూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఇఫ్ ద మ్యాన్ ఈజ్ అన్ అన్బిలీవర్, వై? హీ ఈజ్ జస్ట్ అన్ అన్బిలీవర్, దట్స్ ఆల్. దెర్ ఈజ్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. గమనించు సహోదరుడా, ఆ వ్యక్తి అవిశ్వాసి అయి ఉన్నాడు, దైవిక స్వస్థతను నమ్మలేని వ్యక్తిగా ఉన్నాడు ఆయన. ఓకే, అంటే నమ్మడం లేదు కాబట్టి ఆ వ్యక్తి అవిశ్వాసి అయి ఉన్నాడు. అతడు అవిశ్వాసి, ఆయన గురించి నువ్వు ఇంకేం చేయగలుగుతావు? అవిశ్వాసి అతడు. వాక్యము విశ్వసించే వారి కొరకు యాక్చువల్, అది అవిశ్వాసులకు కాదు. ఆమేన్. వాక్యము విశ్వసించే వారి కొరకు, అవిశ్వాసుల కొరకు కాదు అది. ఒక వ్యక్తి వాక్యం గురించి ప్రూఫ్ అడిగితే ఒక ప్రూఫ్, ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చో, లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక పేపర్ తీసుకొచ్చో వాక్యాన్ని ప్రూవ్ చేయలేము మనం.
అలా ప్రూవ్ చేస్తే నీ విశ్వాసం కాదది, అవిశ్వాసిగానే ఉంటావు నువ్వు. విశ్వాసం అనేది క్రీస్తుని గురించిన మాట వలన, దాన్ని వినడం వలన కలుగుతుంది నీకు విశ్వాసం. డాక్యుమెంట్స్ చూడడం వలన, ఏదో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ చూడడం వలన కాదు. ఆమేన్. సో అండ్ హీ సెడ్ what it is said, if we leave after them putting that in the paper, బ్రదర్ బోస్వర్త్ అంటున్నాడు, సహోదరుడా, ఒకవేళ వారు ఈ పేపర్లో అంతా వేసేశారు, ఒకవేళ ఇప్పుడు కనుక మనం వెళ్ళిపోతే, said they will say that we are just a bunch of don't know what we are talking about, just a worked up emotion. మనకి ఇంకా వాళ్ళు పోస్టర్లో వేసిన తర్వాత మనం ఇప్పుడు వెళ్ళిపోతే వీళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారు తెలియదు, ఏదో చిన్న ఎమోషన్ మీద బతుకుతున్న వారు వీరికి ఏమి రాదు అని అంటారు మన విషయమై, ఇప్పుడు కనుక మనం వెళ్ళిపోతే అని అంటున్నాడు ఆయన. ఈ సైడ్ ఐ విష్ యుడ్ హవ్ గివ్ మీ ద ఆపర్చునిటీ. ఆయన అంటున్నాడు, మీరు నాకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని అంటున్నాడు. అండ్ సో ఈ సైడ్ and I said, well, brother Bosworth, if you will give me your hand and promise you won't fuss. సరే సహోదరుడా బోస్వర్త్, ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు నాకు చేతిలో చేసి చెప్పు, నువ్వు వెళ్ళిన తర్వాత వారితో గొడవ పడను, రచ్చరచ్చ చేసుకోనని నాకు వాగ్దానం చేయి నువ్వు అని అంటున్నాడు ఆయన. అండ్ హీ సెడ్, ఐ వాంట్ ఫస్ట్, నేను అలాంటిది ఏం చేయను సహోదరుడా. దెన్ ఆయన డౌన్ స్టేర్, పైన ఎక్కడ ఉన్నారు, డౌన్ స్టేర్స్కి వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాడు, వీఆర్ రెడీ ఫర్ ది, నేను వస్తున్నాను డిబేట్కి, మేము రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్పడానికి కిందికి వెళ్ళి ఉన్నాడు. అండ్ కోర్స్ యు నో హౌ ద పేపర్స్ కెన్ ఫ్లై ఇట్, సి. ఆ విధంగా కాగానే పేపర్స్, ఆయన వెళ్ళి చెప్పగానే పేపర్స్ చూడు ఎలా చేస్తావు ఇప్పుడు అని చెప్పేసి బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు. వాళ్ళు వేసారంట ఆ దినమున, సి ఎక్లెసియాస్టికల్ ఫర్ విల్ ఫ్లై, అంటే సిద్ధాంతపరమైనటువంటి దుమ్ము ఎగరబోతోంది ఇప్పుడని పేపర్లు. న్యూస్ పేపర్ ఎలా ఉంటుంది, ఇక న్యూస్, టీవీ న్యూస్ కానీ ఇవన్నీ కూడా ఉందా, అక్కడ వస్తుంది అది. యా, ఎక్లెసియాస్టికల్ ఫర్ విల్ ఫ్లై. ఫర్ అంటే ఆ దుమ్ము లేవబోతోంది ఇప్పుడు అని చెప్పేసి పేపర్లు అలంతా కూడా దెన్ 16th పేజ్ పారాగ్రాఫ్లో. అండ్ సో వి నో వాట్ హ్యాపెండ్ దట్ నైట్, how that the Holy Spirit taken over, and that's when the angel of the Lord came down. They taken a picture of it, then it went from there to Washington DC for confirmation. Then after that it was took by the test and stuff, and George J. Lacy, the head of the FBI, wrote up the document on it, and he is the head of the fingerprinting documents of the FBI. It was absolutely a supernatural being. ఆ టైంలోనే బ్రదర్ బ్రానమ్ వచ్చి బ్రదర్ బెస్ట్తో డిబేట్ చేస్తున్న టైంలోనే చాలా పిక్చర్స్ తీశారు. బ్రదర్ బ్రానమ్ అన్నాడు, ఈ పిక్చర్స్ తీసుకోవడానికి దేవుడు అనుమతించాడని చెప్పేసి అని అన్నాడు. ఒక పిక్చర్ తీసుకోవడానికి దేవుడు అనుమతించి ఉన్నాడు, అది కూడా దేవుని యొక్క సెల్ఫీ, మనం మాట్లాడుకునేది. ఓకే, గాడ్స్ సెల్ఫీ విత్ ద హ్యూమన్స్, అదే పిల్లర్ ఆఫ్ ఫైర్. ఎప్పుడైతే బ్రదర్ బెస్ట్తో ఆయన డిబేట్ చేస్తున్నాడో ఆ టైంలో ఒక పిక్చర్ తీయడం జరిగింది. దాంట్లోనే బ్రదర్ బ్రానమ్ యొక్క తలపైన పిల్లర్ ఆఫ్ ఫైర్ వచ్చింది. అక్కడే ఆ డిబేట్లోనే పిల్లర్ ఆఫ్ ఫైర్ అనేది వచ్చింది. అదే పిక్చర్ని మనం కలిగి ఉన్నాం. సో అది వెంటనే ఆ పిక్చర్ బ్రదర్ జార్జ్ జే లెస్సీ దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆ డాక్యుమెంట్స్ చెక్ చేసడానికి అది ఇందాక చదివినాను, ఆ రకంగా ఆయన ఉన్నాడు. దెన్ ఆయన ఇస్తున్న సాక్ష్యం, ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ అ సూపర్ న్యాచురల్ బీయింగ్. ఆ వ్యక్తి ఇస్తున్న సాక్ష్యం, ఇది ఖచ్చితంగా ఒక అతీతమైనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఒక వ్యక్తి, సూపర్ న్యాచురల్ బీయింగ్, ఒక అతీతమైన వ్యక్తిత్వం కలిగిన ఒక పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ద లైట్ స్ట్రక్ ద లెన్స్, ఇట్ వాజంట్ అ సైకాలజీ. ఆయన కింద అంటాడు, బ్రదర్ బ్రానమ్ మీ గురించి చాలా విన్నాను, మీరు మైండ్లు చదువుతారని, సైకాలజీగా ప్రజల మైండ్ చదివి మీరు విషయాలు చెప్తారని నేను చాలా విన్నాను. నేను ఆ రకంగానే అనుకున్నాను, నమ్మాను. కానీ ఇప్పుడు నేను వేరేగా అనుకుంటున్నాను, ఎందుకంటే కెమెరా సైకాలజీని పట్టుకోజాలదు అని అంటున్నాడు ఆయన. ఇట్స్ నాట్ దిస్ సైకాలజీ, అది సూపర్ న్యాచురల్ బీయింగ్ అక్కడ వచ్చి తల మీద ఉంది ఖచ్చితంగానే. ఆయన సాక్ష్యం ఇచ్చాడు, పేపర్ రాశాడు దాని గురించి బ్రదర్ బ్రానమ్ అంటూ ఉన్నాడు. సో రెవల్యూషన్ చాప్టర్ 5 number 2లో అక్కడికి వెళ్ళినట్టయితే 145 పారాగ్రాఫ్లో, వై డోంట్ దే కమ్ అండ్ ఆర్గ్యూ ఇట్ విత్ మీ. బ్రదర్ బ్రానమ్ డిబేట్స్ గురించి, ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు వాళ్ళు వచ్చి నాతో ఆర్గ్యూ చేయరు? పుల్పిట్స్ ఓపెన్ ఆల్ ద టైమ్, పుల్పిట్స్ ఎప్పుడు కూడా ఓపెన్గానే ఉన్నాయి.
ఐ విల్ మీట్ ఎనీవన్, ఎవరినైనా నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ వుడెంట్ ఆర్గ్యూ విత్ దెమ్, నేను వారితో గొడవకు దిగను, లేదా ఆర్గ్యుమెంట్ తర్కానికి దిగను నేను. బట్ ఐ షూర్ వుడ్ డిస్కస్ విత్ దెమ్, కానీ నేను ఖచ్చితంగా వారితో డిస్కషన్ అంటే ఏంటది తెలుగులో? చర్చిస్తాను ఖచ్చితంగా వారితో. నేను ఆర్గ్యుమెంట్ చేయను, తర్కానికి చేయను, తర్కము చేయను, వివాదము చేయను, వాదము చేయను, కానీ నేను ఖచ్చితంగా వారితో చర్చించగలుగుతాను. ఎవరన్నా రాని నేను రెడీగా ఉన్నాను, ఎనీ టైం ఎవరైనా రాని నేను రెడీగా ఉన్నాను, నేను వారితో చర్చిస్తాను. సో ఈరోజు నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే, డిబేట్స్కి కానీ చర్చలకు కానీ అండ్ డిస్కషన్ కానీ మనం వెళ్ళవచ్చా? రానం ఏం చెప్తూ ఉన్నాడు అంటే, యాజ్ ఫార్ యాజ్ ఎ మెసేజ్ బిలీవర్స్, మన ప్రవక్త ఏం చెప్తున్నాడు అనేది మనం నమ్ముతాం. ఆయన ఎలా ముందుకు వెళ్ళమంటున్నాడో నమ్ముతాం. దీని వాక్యం ఎలా ముందుకు వెళ్ళమంటుందో ఈ రెండు కలుపుకొని మనం ముందుకు వెళ్తాం యాక్చువల్లీ. సో వాక్యము ప్రవక్త రెండు వేరే చెప్పడం లేదు, ఇద్దరు సేమ్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాక్యము ప్రవక్త వేరు కాదు, ఇద్దరు సేమ్ అయినారు యాక్చువల్లీ. ఎందుకంటే వాక్యంలో ఉన్నది దేవుడు, ప్రవక్తలో ఉన్నది కూడా దేవుడే. కాంట్రరీగా మాట్లాడజాలు ఎట్టి పరిస్థితిలో. సో ఆయన ఆ విషయం అంటున్నాడు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, డిబేట్స్ వేరు, డిస్కషన్స్ వేరు. డిబేట్స్కి మనం వెళ్ళకూడదు యాక్చువల్, అది కేవలం తర్కాన్ని సృష్టిస్తుంది. కానీ డిస్కషన్కి వెళ్ళవచ్చు. ఎందుకనంటే డిస్కషన్ అంటే ఏంటో నేను చెప్తాను. డిస్కషన్ అంటే ఇప్పుడు 1Sలో పోయినాము, 7 and 8లో డిస్కషన్ చేసినారు, అదొకటే డిస్కషన్ కాదు యాక్చువల్లీ. వాస్తవానికి డిస్కషన్ అనేది ఇరువురు వ్యక్తుల మధ్య నడుస్తున్న ఒక చర్చ. ఎక్కడ ఇద్దరు వాక్యం గురించి మాట్లాడుకుంటే అది డిస్కషన్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ఓన్లీ ది 1S. సండే మార్నింగ్ ఇక్కడ ఏం జరుగుతుంది? డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నేను కొన్ని అడుగుతాను, మీరు కొన్ని అడుగుతారు, తర్వాత మీరు వచ్చి అడుగుతారు. ఇట్స్ అ డిస్కషన్. ఈ యొక్క వర్తమానాన్ని ప్రజలకు చెప్పడానికి, సువార్తగా అందించడానికి బయటకు వెళ్ళినప్పుడు ఒక సంఘ శాఖల బిలీవర్ కానీ, పాస్టర్ కానీ, మనం కానీ, మన ఇద్దరి మధ్య జరిగేది డిస్కషన్, చర్చ. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు, మనకు తెలిసింది మనం చెప్తాం. మన ఇద్దరిలో ఎవరిది సరి అనిపిస్తుందో వాళ్ళ దిక్కు అందరూ మొగ్గే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ చర్చ, డిస్కషన్. డిబేట్ అంటే ఇదిగో నాది నిజం, ఇదిగో నీది నిజం, నాది నిజం, నీది నిజం, నాది నిజం, ఇట్లా ఆ తర్కానికి, వాదానికి వెళ్ళి ఇలా లేదు, అలా లేదు, అలా లేదు, ఇలా లేదు, ఇంకా రసాబస చేసి, రసరచ చేసి, అది డిబేట్. డిబేట్లో ఎవడు గెలవడు. డిబేట్ ఎండింగ్లో ఎవరికి వాడే నాదే కరెక్ట్ అని వెళ్ళిపోతాడు. మళ్ళీ మీరు ఛాలెంజ్ చేస్తున్నాను, లక్షల డిబేట్లు జరిగింటాయి, ఒక్కడు కూడా గెలిచిన వాడు లేదు దాంట్లో. అవతల వాడు గెలిచాడని ఒప్పుకున్నవాడు ఒక్కడు లేడు. యేసుక్రీస్తు దేవుడా కాదని ఎన్ని డిబేట్స్ జరిగాయి, ఎవడన్నా గెలిచాడా? యెహోవా దేవుని గురించి ఎన్ని డిబేట్స్ జరిగాయి, ఎవడన్నా గెలిచాడా? యేసుక్రీస్తు నిజమైన దేవుడా, అన్య దేవతలు హైందవులు ఉన్నవారు నిజమైన దేవుళ్ళ అని డిబేట్స్లు 100 చేశారు, ఎవడన్నా గెలిచాడా? అక్కడ వాదము తర్కము చేసుకొని చివరిగా డిబేట్ ఎండింగ్లో ఎవరికి వాడే గొప్ప చెప్పుకుంటూ మేమంటే మేమే అని మరలా ఆరంభంలో డిబేట్ కష్టపడి ఎలా ఉన్నారో అంతంలో మళ్ళీ అలాగే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కానీ వేరే డిస్కషన్కి వచ్చినప్పుడు అర్థం చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అక్కడ డిస్కషన్కి వచ్చినప్పుడు ఇరు వర్గాల వారు నెమ్మదిగా కూర్చొని ఇది ఇట్లా అది ఎట్లా నెమ్మదిగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. దాంట్లో డిస్కషన్లో ఆ చర్చలో చివరిగా మిగిలేది ఏంటో తెలుసా? ఎవరో ఒక వ్యక్తిది ఇతరులు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రేమపూర్వకంగా జరుగుతున్న చర్చ అయినది అది. డిబేట్ అంటేనేమో సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా థియలాజికల్గా బాగా ఆధారాలతో, ప్రూఫ్స్తో, డాక్యుమెంట్స్తో ఇవన్నీ రచ్చ జరిగి వివాదానికే కారణమయ్యేది డిబేట్గా ఉంది. డిస్కషన్ ఇరువురి మధ్యన జరిగి ఎవరో ఒకరి దిక్కు మొగ్గు చూపేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అక్కడ. అందుకే సువార్త చెప్పినప్పుడు జరిగేది డిస్కషన్, సంఘాలలో జరిగేది డిస్కషన్, మనం ఎవరైనా కరపత్రం ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్, ఇద్దరు విశ్వాసుల మధ్య ఒకే సంఘంలో విశ్వాసులు ఇద్దరి మధ్య జరుగుతున్న డిస్కషన్, వారికి డౌట్ వచ్చినప్పుడు ఏ సంఘ కాపరైనా వెళ్ళి అడిగినప్పుడు వారిద్దరి మధ్య జరిగేది డిస్కషన్. డిస్కషన్తో సమస్య లేదు, కానీ డిస్కషన్ డిబేట్గా మారుస్తేనే సమస్య.
అందుకే 1S7లో మన సహోదరులు వెళ్ళి ఉన్నారు. వెళ్ళకుండా ఉండాల్సింది, బట్ వెళ్ళారు. ఇట్స్ ఓకే, వెళ్ళినందుకు కూడా పెద్ద సమస్య ఏం లేదు, ఇట్స్ ఓకే. ఎందుకంటే పాస్టర్ ఎలీషా గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు నాతో ఏంటంటే, అయ్యా మమ్మల్ని అట్లా పిలవలేదు, కాబట్టి వాళ్ళ ఆడియోస్ కూడా ఉన్నాయి, ఏం లేదు డిస్కషన్ చేసుకుందామని పిలిచారు. అక్కడ పోయిన తర్వాత మాకు సమయం ఇవ్వలే, వారు చెప్పింది ఇదేంది, వారే మమ్మల్ని కొద్దిగా మాకు సమయం ఇవ్వకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చెప్పేసి ఉన్నారు, మమ్మల్ని ఏదోదో ఇచ్చేసి ఉన్నారు. చివరిగా వాళ్ళ సొంతంగా వారు కూర్చొని ఏదో మాట్లాడుకొని వారే అనౌన్స్ చేసేశారు, వాళ్ళు ఓడిపోయారు పారిపోయారు అని అనౌన్స్ చేసేశారు, డిబేట్గా మార్చేశారు దాన్ని. డిస్కషన్కు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏమీ లేకుండా డిబేట్గా చేశారు దాన్ని యాక్చువల్లీ. సో ఇట్స్ ఓకే, మన సహోదరులు వెళ్ళినందుకు మనం వాళ్ళు ఏమనడానికి లేదు, మంచి చేద్దామని వెళ్ళి ఉన్నారు. కానీ అక్కడ అవతల వారు చెడు జరిగించారు కాబట్టి అది చెడుగా ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది. ఇట్స్ ఓకే, బట్ డిస్కషన్స్కి మనం వెళ్ళవచ్చు. ఎప్పుడు వెళ్ళవచ్చు అంటే అవతల వ్యక్తి మంచివాడైనప్పుడు, అవతల వ్యక్తికి వినగలిగే మనసున్నప్పుడు, అవతల వ్యక్తి యథార్థముగానే ఈ డిస్కషన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు, అంటే నీవు గెలుస్తావా నేను గెలుస్తావా అని కాకుండా, నీది తప్పు నాది ఒప్పు అని కాకుండా, యథార్థంగా నేను సత్యం తెలుసుకోవాలనుకుంటున్నాను అని డిస్కషన్ పెట్టినప్పుడు మనం వెళ్ళవచ్చు డిస్కషన్కి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒక వ్యక్తి మన మీద నింద మోపడానికో, మీది తప్పని ప్రూవ్ చేయడానికో, లేదంటే ఒక లోన ఇంకొక రకమైన ఆలోచన కలిగి మనల్ని ఏదో ఇరికించే ప్రయత్నం చేయడానికి డిస్కషన్ పిలుస్తూ ఉన్నాడంటే మనం వెళ్ళకూడదు అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో. అది డిస్కషన్ కాదు, అది డిబేట్ అనేది. డిబేట్స్ మనం చేయకూడదు, ఎందుకనగా దేవుని యొక్క వాక్యం మీద డిబేట్స్ చేయడానికి లేదు. అది విశ్వాసంతో అంగీకరించవలసినది ఉన్నది. అది తర్కములతో, వాగ్వాదములతో, డాక్యుమెంట్స్తో, సర్టిఫికెట్స్తో గెలిచేది కాదు దేవుని వాక్యం. విశ్వాసంతో గెలిచేదే ఉన్నది. డిస్కషన్ వెళ్ళవచ్చు, చేయవచ్చు. అందుకే బ్రదర్ బ్రానమ్ అదే అంటూ ఉన్నాడు, నేను వారితో ఆర్గ్యూ చేయను, వారితో నేను వాదానికి దిగను, కానీ నేను అంటాను బట్ ఐ షూర్ వుడ్ డిస్కస్ ఇట్ విత్ దెమ్, వారితో ఖచ్చితంగా నేను చర్చిస్తాను. ఆమేన్. If they want, I ask them right there before the association, I want some of you to tell me where is wrong. Don't stand off in a corner and talk about it. Come up to my face and stand. నేను వాళ్ళ అసోసియేషన్తో మాట్లాడి ఉన్నాను. వారు కొంతమంది అలా కార్నర్లో నిలబడి నా గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు అలా మాట్లాడవద్దు దయచేసి. నేను ఎక్కడ తప్పు బోధించానో వచ్చి నాతో మాట్లాడండి, మనం మాట్లాడదాం, అలాగనే చేయకూడదు అని అంటూ ఉన్నాడు ఆయన. రండి, కమ్ అప్ టు మై ఫేస్ అండ్ స్టాండ్, నా ఫేస్కి ఎదురుగా వచ్చి మీరు నిలబడండి. లెట్స్ హ్యావ్ ఇట్ రియల్, లెట్స్ కమ్ అప్ హియర్ అండ్ సీ హూ ఇస్ రైట్ అండ్ హూ ఇస్ రాంగ్ ఆన్ ఇట్. దాని మీద మనం ఫేస్ టు ఫేస్ కలుద్దాం. దాని మీద చెప్పబడిన విషయం మీద ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మన ఇద్దరం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కమ్ హియర్ అంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్. బట్ దే వాంట్ టాకిల్ ఇట్. కానీ దాన్ని వారు టాకిల్ అంటే దాన్ని వారు సరిగా నిర్వహించజాలరు, సరిగా దాన్ని అర్థం చేసుకోజాలరు. ఫ్రాంక్లీ దే నో బెటర్. ఎందుకంటే వారికి యథార్థంగా చెప్తున్నాను, వారికి చాలా విషయాలు తెలుసు. అంటే ఏ రకంగా అంటున్నాడు తెలుసా, సిద్ధాంతపరంగా, థియోలాజికల్ పరంగా చాలా విషయాలు తెలుసు వారికి. కానీ దైవావేశమైనటువంటి విషయాలు వారికి తెలియదు. కాబట్టి సత్యము చెప్పిన వారు ఆ థియాలజీ మీదనే ఆధారపడతారు. కాబట్టి ఈ సత్యంని వారు ట్యాకిల్ చేయలేరు, దాన్ని పట్టుకోసాలరు సత్యాన్ని. ఆమేన్. స్తోత్రం కలిగింది గాక. దే కెన్ డూ సో మెనీ ట్రిక్స్ అండ్ వండర్స్. ఇంకొకటి ఆ మిషనరీ టాక్ అనే వర్తమానాన్ని మాట్లాడుతున్నాడు. నౌ డోంట్ యూ నెవర్ థింక్ బికాస్ యూ కెన్ ఆర్గ్యూ విత్ ద మెథడిస్ట్ ఆర్ బ్యాప్టిస్ట్ అబౌట్ ద రిలీజియన్ ఆర్ ద పెంటకోస్టల్స్ ఆర్ నాజరైన్స్, బట్ యూ నెవర్ హిట్ దట్ ఫారిన్ ఫీల్డ్ యండర్. మీరు ఎప్పుడు అనుకోవద్దు వీళ్ళతో వాళ్ళతో ఆ డినామినేషన్ ఈ డినామినేషన్తో ఆర్గ్యూ చేస్తామని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఆయన ఒక మాట, బట్ యూ నెవర్ హిట్ దట్ ఫారిన్ ఫీల్డ్ యండర్. మీరు ఎప్పుడు కూడా డిబేట్స్ ద్వారా, తర్కం ద్వారా యూ విల్ నెవర్ హిట్ దట్ ఫారిన్ ఫీల్డ్ యండర్, అనగా తెరకు ఆవల ఉన్నటువంటి ఆ నూతన భూభాగమును మీరు ఎప్పుడు తాకజాలరు అంటూ ఉన్నాడు ఆయన. అంటే వాదముతో దేవుని మధురమును తాకజాలరు. వాదముతో ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి తీయదనాన్ని మీరు తాకజాలరు ఎట్టి పరిస్థితుల్లో. మీరు వాదం పెట్టుకుంటే అక్కడిదక్కడనే జరుగుతుంది, కానీ దేవుని యొక్క రాజ్యాన్ని, మీరు అవతల ఉన్న దేవుని రాజ్యాన్ని మీరు తాకలేరు ఎట్టి పరిస్థితులు అంటూ ఉన్నాడు. ఇట్స్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. మనం వెళ్ళలేము, తాకలేము దాన్ని. ఆమేన్.
దే నో మోర్ అబౌట్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. వారు మాట్లాడుతున్న దానికన్నా వారికి బాగా ఎక్కువగా తెలుసు. ఇది కొద్ది బెంచు నాకు స్ట్రెయిన్ అవుతా ఉంది. ఏమేన్ వారు మాట్లాడుతున్న దానికన్నా వారికి బాగా ఎక్కువ తెలుసు. యూ డోంట్ థింక్ విచ్ డాక్టర్ విల్ ఛాలెంజ్. మీరు అనుకోవద్దు ఎవడో మంత్రగాడు వచ్చి మీతో ఛాలెంజ్ చేస్తున్నాడని మీరు అనుకోవద్దు. జస్ట్ ట్రై ఇట్ వన్స్. ఒకసారి ట్రై చేస్తాడు. యూడ్ బెటర్ నో వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్. నువ్వు ఏది మాట్లాడుతున్నావో దాని గురించి నువ్వు బాగా ఎరిగి ఉంటే మంచిది. దే కెన్ డూ సో మెనీ ట్రిక్స్ అండ్ వండర్స్. డిబేట్స్ కానీ అలా అని డిస్కషన్స్లో పోయి ఇరుక్కుంటే దే కెన్ డూ సో మెనీ ట్రిక్స్ అండ్ వండర్స్. వాళ్ళు చాలా ట్రిక్స్ చేస్తారు, ట్రిక్గా పట్టేస్తారు. 1S7లో అదే జరిగింది. ట్రిక్గా వాళ్ళని ఫ్లిప్ చేసి అనౌన్స్ చేసేసారు, ఓడిపోయారు, ఇలా అలా ఓడిపోయారు. ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బ్యాప్టిజం ఇవ్వచ్చు, ఒప్పేసుకున్నారని. ఆ తర్వాత మా సహోదరుతో మాట్లాడాం, ఏంటండి అలా ఎందుకన్నారని పాస్టర్ ఎలీషా గారితో మాట్లాడితే, అలా అనలేదండి, నేను వాళ్ళకి అలా చెప్పడానికి గల కారణం నాదైన శైలిలో వారిని ప్రభువైన యేసుక్రీస్తు బ్యాప్టిజానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారని అన్నాడు ఆయన. బట్ దాన్ని వారు ట్రిక్కీగా వారు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అనుగుణంగా మరల్చుకొని వాళ్ళు అనౌన్స్ చేసేసారు, పారిపోయారని. దట్ ఈస్ వాట్ దే కెన్ డూ సో మెనీ ట్రిక్స్ అండ్ వండర్స్. జాగ్రత్తగా ఉండాలి వారితో. డిబేట్స్ అని వాదించే వారితో, సిద్ధాంతపరంగా వచ్చే వారితో, ఆ యొక్క థియాలజికల్ నాలెడ్జ్ బాగా ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి వారితో. ఎందుకంటే మనుష్య జ్ఞానము, థియాలజికల్ జ్ఞానము దేవుని జ్ఞానానికి సాటి రాజాలు ఎట్టి పరిస్థితిలో. ఆమేన్. దేవుని జ్ఞానానికి మనుష్య జ్ఞానానికి పోటీ లేదు. ఎందుకనగా దేవుని యొక్క జ్ఞానము విశ్వాసం మీద, ప్రత్యక్షత మీద ఆధారపడి ఉన్నది. మనుషుని యొక్క జ్ఞానము అతనుకున్న తెలివి మీద, అతని చదువు మీద ఆధారపడి ఉన్నది. రెండింటికంటి పరిస్థితిలో పొత్తు లేదు, పోటీ లేదు. జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు పిలిచినప్పుడు. అందుకే అందుకే ఈరోజు నేను ఈ మాటలు మాట్లాడదలిచి ఉన్నాను. డిస్కషన్స్ అండ్ డిబేట్స్ వెళ్ళొద్దా బ్రాహ్మణం ఏం చెప్పాడు, బైబిల్ ఏం చెప్తా ఉందనే విషయాలను. ఆమేన్. Come over, take a half a dozen pictures of me while I skin that old man. So, same brother బెస్ట్తో డిస్కషన్ డిబేట్స్కి కిందికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడట. ఆయన ఫోటోగ్రాఫర్స్ పిలుచుకున్నట్టు ఒక ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ని బాగా పిక్చర్స్ తీయడానికి. ఈయన 80 సంవత్సరాల వయసున బ్రదర్ బోస్వర్త్ వెళ్తూ ఉన్నాడు. ఆ డాక్టర్ బెస్ట్ అంటూ ఉన్నాడట ఆ ఫోటోగ్రాఫర్తో, కమ్ హియర్, టేక్ a half a dozen pictures. దగ్గరికి వచ్చి ఒక half a dozen పిక్చర్స్ తీయండి, నేను ఆ ముసలాడి తోలు వెలిచేస్తున్నప్పుడు అని అంటూ ఉన్నాడు. అంటే డిబేట్స్లో నువ్వు సత్యం కొరకు ఎతుకుతున్నావా, తోలు వెలవడానికి చూస్తూ ఉన్నావా? డిబేట్స్ పెట్టారంటేనే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అలాగుంటుంది. వస్తున్న వాడిని ఓడించాలి, అందరి ముందు సిగ్గు తీయాలి, ఎలాగైనా సరే నేను తెలివైన వాడిని చూపించుకోవాలి, నేను గెలవాలి, నేనే పైన చూపించుకోవాలని శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక రకాన్ని చెప్పాలంటే ఒక తప్పుడు ఆత్మచేత, దురాత్మ చేత నింపబడి ఉంటాడు యాక్చువల్ అక్కడ ఆయన. అందుకే బ్రదర్ బోస్వర్త్ 80 సంవత్సరాల వ్యక్తి వస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్ పిలిచి, మీరు తొందరగా చాలా పిక్చర్స్ తీయండి, నేను ఆ ముసలాడి తోలును వలిచేస్తాను, పిక్చర్స్ తీయండి అని అంటూ ఉన్నాడు అక్కడ. ఎలాంటి క్యారెక్టర్ ఉంది ఆ డిబేట్స్లో చూడండి. ఎందుకు డిబేట్స్ పెడుతూ ఉన్నారు? దేవుని వాక్యం మీద డిబేట్ ఏంటి? దేవుని వాక్యంలో ఏముందో దాన్ని నమ్మాలి. డిబేట్స్ అవసరం లేదు దానికి. నీకు విశ్వాసం ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని నువ్వు నమ్మి తీరాలి. డిబేట్స్ అవసరం లేదు దాని మీద. వై డిబేట్స్? బట్ డోంట్ నెవర్ ఆర్గ్యూ విత్ పీపుల్. ఎప్పుడు కూడా ప్రజలతో వాదించవద్దు. యూ జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ లెట్ గాడ్ డూ ద ఆర్గ్యూయింగ్. క్లియర్గా చెప్తున్నాను బ్రదర్ బ్రానం, నువ్వు ఎప్పుడు ప్రజలతో ఆర్గ్యూ లేదా వాదము చేయవద్దు. యూ జస్ట్ స్టాండ్ స్టిల్, నువ్వు నిశ్శబ్దంగా నిలబడు అండ్ లెట్ గాడ్ డూ ద ఆర్గ్యూయింగ్. దేవుడు వాదం చేస్తాడు వారితో, నువ్వు నిశ్శబ్దంగా నిలబడంటూ ఉన్నాడు ఆయన. ఆరంభం నుంచి కూడా దేవుడు అదే అంటూ ఉన్నాడు, మీరు నిశ్శబ్దంగా నిలబడి అలాగనే చూస్తూ ఉండండి, యెహోవా చేసే కార్యములను గమనించండి అంటూ ఉన్నాడు ఆయన. మోషేతో అన్నాడు, మోషే స్టాండ్ స్టిల్ అండ్ సీ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్, ద పవర్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క రక్షణ ఇది నాన్న చూడండి అని అంటూ ఉన్నాడు ఆయన. స్టాండ్ స్టిల్, కదలవద్దు, సైలెంట్గా ఉండు, నిశ్శబ్దంగా ఉండు. ఆ విషయం కోసం ఒక చిన్న విషయం చెప్తాను. యేసుక్రీస్తుల వారు ఆ గెత్సెమనే తోటలకు ప్రార్థనకు వెళ్తూ ఉన్నప్పుడు అప్పటికే బయట చాలా భయంకరమైన వాతావరణం ఉంది. ఆ సైనికులంతా ఎదుగుతున్నారు, చంపడానికి చూస్తున్నారు, చాలా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రార్థనకంటూ వెళ్తూ, మీరు ఇక్కడే ఉండండి, నేను ప్రార్థన చేసుకుని వస్తాను, జస్ట్ మీరు అలా కూర్చోండి, ఏం చేయవద్దని అన్నాడు ఆయన.
ఆ టైంలో వాళ్ళు అనుకుని ఉండవచ్చు, ఏంది ఇంత పరిస్థితులు ఇట్లా ఉంటే ఆయన గమ్మున కూర్చొని ప్రార్థన చేయండి అంటాడు, బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, మా వంతుకు మేమేమైనా చేయాలి కదా అనుకుండొచ్చు వారు. అవునా? కానీ ప్రభు అంటున్నాడు, నేను ప్రార్థన చేసి వస్తాను, మీరు కూడా ప్రార్థనలో ఉండదు, ఇంకేం చేయొద్దు. ఎవరు చేస్తారు? ప్రభువు చేస్తాడు ఏమైనా చేసేది ఉంటే. గుంతలు తవ్వించండి మీరు. వర్షం వచ్చినా రాకపోయినా, గాలి వచ్చినా రాకపోయినా, మేఘం వచ్చినా రాకపోయినా, నీరు వచ్చినా రాకపోయినా, ఈరోజు ఆ గుంతలు నీటితో నిండడం ఖాయం. దేవుడు కార్యం జరిగిస్తాడు అక్కడ. యూ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద పవర్ ఆఫ్ ద లార్డ్. నువ్వు నిశ్శబ్దంగా ఉండి దేవుని యొక్క కార్యాలను చూస్తూ ఉండు, దేవుని శక్తిని చూస్తూ ఉండు. బ్రదర్ బ్రానమ్ అదే అంటూ ఉన్నాడు, మీరు ఏమి ఆర్గ్యూ చేయవద్దు, మీరు నిశ్శబ్దంగా నిలబడి ఉండండి, దేవుడు వారితో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఐ వోడెంట్ ఆర్గ్యూ, నేను ఆర్గ్యూ చేయను. వుడెంట్ డిబేట్ విత్ నో వన్, నేను ఎవరితో డిబేట్ చేయను, వాదం పెట్టుకోను. ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అసలు మొట్టమొదటిగా డిబేట్స్ మీద నాకు నమ్మకం లేదు. ఐ కెన్ ఓన్లీ స్టేట్ వాట్ ఈస్ ట్రూత్. ఏది సత్యమో దాన్ని మాత్రమే చెప్పగలుగుతాను నేను. ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్ ఇట్, ఆల్ రైట్, నీవు నమ్మాలనుకుంటే చాలా మంచిది. ఇఫ్ యూ డు నాట్, దేర్ విల్ బి అదర్స్ హూ బిలీవ్ ఇట్. నీవు నమ్మాలనుకుంటే చాలా మంచిది, నువ్వు నమ్మలేదనుకుంటున్నావా నీ ఇష్టం. దాన్ని నమ్మేవారు బయట చాలామంది ఉన్నారు. నువ్వు నమ్మకపోతే ఇంకొకరు నమ్ముతారు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఈరోజు బ్రదర్ వీకేఆర్ నమ్మడం లేదనంటే క్రైస్తవ లోకమంతా నమ్మడానికి లేదు. ఎన్నో సంఘాలలో ఎంతమంది విశ్వాసులు ఈ రోజుకు నమ్ముతూ ఉన్నారు, ఈ రోజుకు బ్యాప్టిజం తీసుకుంటూ ఉన్నారు. సో ఒకరు నమ్మినా నమ్మకపోయినా దేవుని విత్తనము వధువు ఎట్టయినా నమ్మి తీరుతుంది, బయటకు వస్తుంది అది ఖచ్చితంగా. నువ్వు నమ్మితే నీ ఇష్టం, నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం. సత్యము చెప్పడం మా బాధ్యత. సత్యాన్ని మాత్రం ముందుంచగలుగుతాం. నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే నీ ఇష్టం. ఆమేన్. So I refuse to have anything to say into it, because when you get into arguing with people, you get all steamed at presence of the Lord. Then నీవు ఎప్పుడైతే ఆ డిబేట్స్లోకి వెళ్తావో ఆ వాతావరణం అంతా అలా చేసి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పరిస్థితుల్లోకి వెళతారు. స్టీమ్డ్ అవుట్, అంతా వేడెక్కిపోయి దేవుని ఆత్మను కూడా అని అంటూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి కూడా అని అంటూ ఉన్నాడు ఆయన. సో అక్కడ దేవుని యొక్క సన్నిధి కూడా బాధపడేటటువంటి పరిస్థితులే ఉంటూ ఉన్నాయి అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఒకడేమో సత్యం అని పోరాడుతుంటాడు, ఒకడు అసత్యం అంటూ ఉంటాడు. దేని అసత్యం అంటూ ఉన్నాడు? సత్యాన్ని అసత్యం అంటూ ఉన్నాడు. దేవుని ఆత్మ దుఃఖపడుతూ ఉంది, దేవుని సన్నిధి కూడా వేడెక్కిపోతుంది అక్కడ అంటూ ఉన్నాడు ఆయన. అది ఏమాత్రం మంచిది కాదు. స్తోత్రం కలుగును గాక. సో ఐ నో గాడ్స్ నాట్ ఇన్ ఇట్. నాకు తెలుసు దేవుడు డిబేట్స్లలో లేడు. ఇందాక నేను చెప్పినట్టుగా దేవుడు విశ్వాసములో ఉన్నాడు, దేవుడు ప్రత్యక్షతలో ఉన్నాడు, దేవుడు తన సత్య వాక్యములో ఉన్నాడు. గాడ్ ఈజ్ నాట్ ఇన్ డిబేట్స్. డిబేట్స్లలో దేవుడు లేడు. సో జస్ట్ దోస్ హూ వాంట్ టు డిబేట్, దట్స్ దేర్ బిజినెస్. ఓకే, మనం చెప్పినంత మాత్రాన ఎవడు ఆగడు. ఒకవేళ ఎవరైనా డిబేట్స్ చేసుకోవాలనుకుంటున్నారో ఇట్స్ ఓకే, వాళ్ళు చేసుకొని వారి యొక్క బిజినెస్ లేదా వారి యొక్క పని అయి ఉన్నది, అది డిబేట్ చేసుకోవడం. లెట్ దెమ్, వారు చేసుకొని, మాకు సంబంధం లేదు దాంతో, మేము రాము డిబేట్స్కి. ఆమేన్. ఈరోజు వధువుకు క్లియర్గా అర్థమవుతాను అనుకుంటున్నాను నేను ఈ విషయాలని. ఇట్స్ టూ బ్యాడ్ దట్ పీపుల్ హ్యావ్ టు ఆర్గ్యూ ఓవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద ప్రజలు డిబేట్స్ చేసి ఆర్గ్యూ చేయడం చాలా బాధాకరమైన విషయం అంటూ ఉన్నాడు ఆయన. దేవుని వాక్యం సత్యం చెప్పినప్పుడు నమ్మాలి. ఎంత డిబేట్స్ అండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నుంచి ప్రభువైన యేసుక్రీస్తు నామం నుంచి. ఇట్స్ క్లియర్ కట్ యాక్చువల్లీ. దాని మీద డిబేట్స్, దాని మీద ఆర్గ్యుమెంట్స్ అన్నాడు. ఎంత బాధాకరమైన విషయం అది. సత్యం చేసినప్పుడు నమ్మకుండా దాని మీద డిబేట్స్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇట్స్ టూ బ్యాడ్ దట్ పీపుల్ హ్యావ్ టు ఆర్గ్యూ ఓవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద ప్రజలు ఆర్గ్యూ, వాదం పెట్టుకోవడం చాలా చెడ్డ విషయం అంటూ ఉన్నాడు ఆయన. ఇట్స్ పీపుల్, రిలీజియస్, హోలీ గోస్ట్ ఫిల్డ్ పీపుల్. జాగ్రత్త వినండి, ఆయన అంటాడు, అండ్ సి దే ఆర్ సెండింగ్ లెటర్స్ ఆల్ ద వే అక్రాస్ ద కంట్రీ. ఈ ఫర్ ఎగురుతా అన్నారుగా, దుమ్ములు వేస్తా అన్నారుగా, బ్రోషర్స్ కానీ ఇంకా అవన్నీ ప్రింట్ చేసి న్యూస్ పేపర్లో దేశమంతా వారు పంచుతూ ఉన్నారు దీని విషయమై, ఇలా జరగబోతోందని, ఆల్ ద అక్రాస్ ది కంట్రీ. బట్ దట్ వోంట్ స్టాప్ గాడ్స్ వర్క్. జ్ఞానం అంటాడు, వారు ఏం చేసినా, అలా ఎంతగానో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నా, ఏం చేసినా అది దేవుని పనిని ఆపజాలదు. ఇట్ విల్ జస్ట్ కీప్ మూవింగ్ ఆన్. దేవుని యొక్క కార్యము ముందుకు కొనసాగుతూనే ఉంటుంది.
సత్యబోధన కొనసాగుతూనే ఉంటుంది, వర్తమానం ముందుకు పోతూనే ఉంటుంది. నేను వర్తమానం బోధించకుండా ఏది నన్ను ఆపసాల తట్టి పరిస్థితిలో డిబేట్స్ జరగని, డిస్కషన్ జరగని, పోరాడని, వాదం పెట్టుకొని దేవుని వాక్యము, దేవుని క్రియలు దాని వలన ఆగిపోయే పరిస్థితిలో పరిచర్య ముందుకు వెళ్ళి తీరుతుంది. ఎట్టి పరిస్థితిలో రిలీజియస్ హోలీ గోస్ట్ ఫిల్డ్ పీపుల్ డోంట్ పే నో అటెన్షన్ టు స్టఫ్ లైక్ దాట్. ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రజలు అలాంటి వాటి వైపులకు ఎప్పుడు తమ దృష్టిని పెట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటాను, వాళ్ళు ఏ అడ్వర్టైజ్మెంట్ చేసినా, ఏ యూట్యూబ్లో చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడద్దు మన వాటిని. ఎవరు చూస్తారో మేము చూడం, బ్రైడ్ చూడం, అవసరంలే. ప్రధానం అంటున్నాం రిలీజియస్ హోలీ గోస్ట్ ఫిల్డ్ పీపుల్, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రజలు అట్లాంటి వారి వైపు తమ దృష్టిని పెట్టరంటూ ఉన్నాడు ఆయన. నువ్వు కరపత్రికలు పెట్టు, యూట్యూబ్లో లైవ్లో పెట్టు, డిస్కషన్స్ పెట్టు, నిన్నెవరో తిడుతున్నారని పెట్టు, దేవుని తిడుతున్నారని, ఏం తిడుతున్నారు, ఏం చేసినా వీ డోంట్ కేర్. అందుకే 1:8 మన ప్రజలు చాలామంది చూడలేదు. చాలామంది పాస్టర్లు చెప్పారు, చూడలేదు పాస్టర్ గారు అన్నారు. నేను కూడా చూడలేదు, ఏదో కొన్ని క్లిప్స్ అయితే చూసినా అంతే, పెద్ద పట్టించుకోలే. వాళ్ళు పోరాడుతూ ఉంటారు. సత్యం ఏందో మనకు తెలుసు, మనం దేని మీద కట్టబడ్డామో మనకు తెలుసు. ఎవడో వచ్చి అసత్యం అనేంత మాత్రాన అది కాసాలదు. మన కార్యము, మన పరిచర్య, మన దేవుని యొక్క పిలుపు నిలబడే ఉంటుంది. అదేవిధంగా అది అలాగే ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఆమేన్. దెన్ ఆల్ ద డెవిల్ మూవ్స్, all the devil moves that just makes stepping stone for Christ always. దేవుని యొక్క వాక్యం అలా జరిగినప్పుడు కొంతమంది పడ్డవారు లేవడానికి, మంచుకున్నవారు పడిపోవడానికి ఆమేన్ కారణమవుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో జరగని, వి డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఆమేన్. ఇంకో చోట ఆయన అంటాడు, ఇట్ వాస్ అ రిలీజియస్ ఇంపోస్టర్ and imposing myself as a servant of God, and I thought I ought to be run out of town and he would like to be the one to do it. ఆయన ఆ టైంలో నన్ను సిటీలో నుంచి బయటికి వెళ్ళగొట్టేంత ప్రయత్నం, నన్ను సిటీలో నుంచి పారిపోయేటట్టుగా చేసే ప్రయత్నం చేసి ఉన్నారు. అంటే వారు ఎంతకు తెగించినా సరే నీ వాక్యం నీదే. నిన్ను చంపుదామని బెదిరించినా, నిన్ను అలా చేస్తాం ఇలా చేస్తాం బెదిరించినా, నువ్వు ఏం చేసినా, నిన్ను తిరగనివని చెప్పినా, మీటింగ్స్ పెట్టనివని చెప్పినా, నువ్వు ఏం చేసినా వర్తమానాన్ని ఆపసాలని ఎవరు కూడా. వ్యక్తిని చంపగలుగుతారు, సంఘాన్ని చంపగలుగుతారు, వాక్యాన్ని ఎవడు చంపసాలటి పరిస్థితిలో. వాక్యము ఆత్మ అయినది, ఆత్మ దేవుడై ఉన్నాడు, ఎవడు చంపసాలడు. ఆమేన్. వధువును ఎవడు చంపసాలటి పరిస్థితిలో. ఎందుకనగా వధువు నిత్య జీవంలోనికి వెళ్ళింది, నిరంతరం జీవించబోతా ఉన్నది. శరీరాన్ని చంపగలుగుతారు కానీ వధువును చంపసాలటి పరిస్థితిలో. ప్రైజ్ ది లార్డ్. అందుకే వధువు ఎవరికి భయపడేటి పరిస్థితిలో దేవుని కార్యంలో ముందుకు దూసుకొని పోతుంది. అదే విధముగా ఆమేన్. హల్లెలూయా. డిబేట్స్ మన పని కాదు, డిస్కషన్స్ మన పని కాదు. మళ్ళా వెళ్ళవచ్చు, అదంటే ఆ డిస్కషన్స్ వెళ్ళవచ్చు. ఆ వ్యక్తి వినగలిగే దాంట్లో ఉంటే, యథార్థంగా ఆ వ్యక్తి మిమ్మల్ని పిలుస్తున్నట్టయితే, సత్యం ఏదో తెలుసుకోవాలని అనుకుంటున్నట్టయితే, ఒప్పుకునే పరిస్థితుల్లో ఉన్నట్టయితే, అతను మంచివాడైతే, అంగీకరించగలిగిన వాడైతే, మంచి స్నేహంతోనే పిలుస్తున్నట్టయితే, దురుద్దేశం లేకుండా పిలుస్తున్నట్టయితే నువ్వు వెళ్ళవచ్చు డిస్కషన్కి. ఆమేన్. కానీ నీలో తప్పు పట్టాలని, నిన్ను నిందించాలని, నిన్ను ఫెయిల్ చేయాలని, అతడు తన గొప్పతనం చూపించుకోవాలని, వాక్యాన్ని తప్పు పట్టాలని ప్రయత్నం చేస్తూ పిలిస్తే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరములే, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లే. దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటాడు. ఆమేన్. All the fussing you could do with that man, he would walk away with the same belief he had when he come in. నువ్వంతా వాదం పెట్టుకుంటావు, గొడవ పెట్టుకుంటావు, చివరికి వాడు ఏ రకంగా లోనికి వచ్చాడో స్టార్టింగ్లో వాదానికి, మళ్ళీ అదే ఒపీనియన్తో బయటికి వెళ్ళిపోతాడు అతడు. ఎందుకంటే అంగీకరించాలనే మనసుతో కానీ, సత్యం తెలుసుకోవాలనే మనసుతో కానీ ఆ వ్యక్తి రాలే. గెలవాలనో, లేదంటే ఓడగొచ్చాలనో, లేదంటే నేను గొప్పగా చూపించుకోవాలనో వచ్చాడు. కాబట్టి తన బుద్ధితోనే మరలా తిరిగి వెళ్తాడు. వాదంలో మార్పు రసాలు తట్టి పరిస్థితిలో. అండ్ ఐ సెడ్ ఇఫ్ ఈస్ ఎ బోర్న్ అండ్ అన్బిలీవర్, అర్థమేనండి, ఒకవేళ అతడు పుట్టకదు అనే అన్బిలీవర్గా, అవిశ్వాసిగా పుట్టాడే అనుకుందాం. గాడ్ మేడ్ హిమ్ అన్ అన్బిలీవర్. దేవుడు అతనిని ఒక అన్బిలీవర్గా చేసి ఉన్నాడు. అండ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు బి ఎనీథింగ్ ఎల్స్ బట్ అన్ అన్బిలీవర్? దేవుడు నిన్ను ఒక అవిశ్వాసిగా పుట్టించాడు కాబట్టి నువ్వు ఏం చేసి అంతకు మించి ఉండగలుగుతావు? దేవుడు నిన్ను అన్బిలీవర్గా పుట్టించుకున్నాడు. అక్కడ ఎందుకు సంఘశాఖలకి వాక్యం అర్థం కావడం లేదంటే, దేవుడే వారి కళ్ళను చెవులను మూసేస్తూ ఉండగా ఎలా అర్థమవుతుంది, ఎలా అర్థం చేసుకోగలుగుతారు?
నువ్వు పుట్టడం ఎలా పుడితే దేవుడిని అలా పుట్టించింటే అంత నువ్వు దేవుడిని అన్బిలీవర్గా ఉండాలని పుట్టిస్తే అంతమించి వేరేగా నువ్వు ఎలా ఉండగలుగుతావు? దేవుడిని నిర్ణయం చేశాడు దాన్ని. అంటే నీ ముందు ఏం చెప్పినా నీకు వాక్యం అర్థం కాదు. ఆమేన్. దానికి స్తోత్రం కలిగిన కాక. Now the man don't believe, so just let him alone. ఒకవేళ ఒక మనుష్యుడు దీన్ని నమ్మడం లేదా, అతను ఒంటరిగానే ఉండనివ్వండి. అందుకే ఈ వర్తమానాన్ని ఎవరి మీద బలవంతంగా రుద్దాం. ఎవరి మీద ఈ వాక్యాన్ని, వర్తమానాన్ని, ప్రవక్త ఉద్దేశాన్ని, ప్రవక్తను, ఈ పిలుపులను, వీటన్నిటిని, ఈ సంఘాలను బలవంతంగా ఎవరి మీద రుద్దాం? ఈ సంఘంలోనికి, మన సంఘంలోనికి ఎంతోమంది వచ్చేళ్ళారు, ఎవరిని బలవంత పెట్టలే. వారంతటా వారు దీన్ని అంగీకరించి నిజమైన వధువుగా క్రైస్తవుగా ఉండాలనుకుంటే అందరూ వెల్కమ్ ఇక్కడికి. లేదు మాకు ఇష్టం లేదు వెళ్ళిపోతామంటే ఎవరు ఆపజాలరు. ఎందుకనగా బలవంతంగా విశ్వాసాన్ని, రక్షణను కట్టలేం. నీ అంతటా నువ్వుగా కట్టుకోవాలి ఇష్టపడి దాన్ని. ఆమేన్. ఒకవేళ ఎవరైనా నమ్మడం లేదా, వాళ్ళు ఒంటరిగా వదిలేసేయండి అంటూ ఉన్నాడు ఆయన. బ్రదర్ బ్రానమ్, ఇఫ్ యూ వాంట్ డూ ఇట్, లెట్ మీ డూ ఇట్. బోస్వర్త్ ఇందాక అన్నాడుగా, బ్రదర్ బ్రానమ్ మీరు చేయకపోతే నన్ను చేయనివ్వండి. అప్పుడు ఆయన అంటున్నాడు, కాలేబు గుర్తుకొచ్చాడు. ఆ బలంగా నిలబడి, కాలేబ్ లెట్ మీ టేక్ దిస్ సిటీ, ఈ పట్టణాన్ని నన్ను తీసుకొని అంటున్నాడు. హీ సెడ్ దట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ సెడ్ విల్ యూ లెట్ మీ డూ ఇట్. ఆయన అంటున్నాడు, బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, అట్టా కాదు ఇట్టా కాదంటే నన్ను జయనిస్తారా లేదా సహోదరుడా? అండ్ ఐ సెడ్ నో బ్రదర్ బోస్వర్త్, నో, డోంట్ ఫస్ట్ విత్ దెమ్, జస్ట్ లెట్ హిమ్ బ్లో ఆర్ టూట్ హిస్ ఓన్ హార్న్ అండ్ గో ఆన్. లేదు సోదర బోస్వర్త్ గారు, అలా కాదండి. అతడు తనను తానే అరవని అలాగే చేసుకొని, తనను తానే నీరసపడి, తనను తాను గాయపరుచుకొని, తనను తానే వెళ్ళిపోను అక్కడి నుంచి. నువ్వు వెళ్ళి ఆయనతో గొడవ పడొద్దటి పరిస్థితిలో. అండ్ ఐ సెడ్ నో బ్రదర్ బోస్వర్త్, గో ఆన్. And if you let me do it, I promise you, I won't fuss one bit. ఆయన అంటున్నాడు, సహోదరుడు నాకు మీరు అవకాశం ఇచ్చినట్టయితే ఏమాత్రం ఆయనతో నేను రచ్చ చేయను, గొడవ పెట్టుకోను. స్తోత్రం కలిగిన గాక. ఆ తర్వాత ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఇట్స్ ఓకే పో అనగానే ఎక్లెసియాస్టికల్ ఫర్ విల్ ఫ్లై న్యూస్ వచ్చేసింది వెంటనే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అండ్ then he challenged me the next day to discussion, debate upon the word. Well, I don't believe in debates myself. I don't think we should do them. నాకు debates మీద నమ్మకం లేదు, నేను వాటిని నమ్మను. When I was first ordained in the Baptist church, నేను ఎప్పుడైతే ఆ బాప్టిస్ట్ సంఘంలో పాస్టర్గా ఆర్డైన్ చేయబడ్డానో, బ్రదర్ బ్రానమ్ గారు బాప్టిస్ట్ సంఘంలో బాప్టిస్ట్ వారి చేత పాస్టర్గా ఆర్డైన్ చేయబడ్డాడు ఆయన. I thought I was the defender of the faith. ఆయన అంటున్నాడు, విశ్వాసం కొరకు పోరాడేవాడిని నేనే అనుకున్నాను అని అంటున్నాడు. బ్రదర్ అనుకున్నాడట. ఆయన అభిషేకించగానే ఇక డిఫెండర్గా నేను ఏమంటారు, విశ్వాసం కొరకు పోరాడే డిఫెండర్గా నేనే అన్నాడు. ఐ థాట్ ఐ వాజ్ ద డిఫెండర్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసం కొరకు పోరాడేవాడిని నేనే అనుకున్నాను. అండ్ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఎవ్రీ టైమ్ యూ ఆర్గ్యూ విత్ సమ్వన్, దే గో అవే విత్ ద సేమ్ ఐడియా దే హ్యాడ్ వెన్ దే కమ్. అయితే నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రజలతో నువ్వు వాదం పెట్టుకున్నప్పుడు వారు ఏ ఐడియాతో నీ దగ్గరకు వచ్చారో, వాదం జరిగిన తర్వాత అదే ఐడియాతో మరలా తిరిగి వెళతారు. ఆమేన్. ఇఫ్ దే ఆర్ నాట్ ప్రిడెస్టినేటెడ్ టు ఇటర్నల్ లైఫ్, ఒకవేళ వారు గిరిగా నిత్య జీవం కొరకు నిర్ణయం చేయబడకపోతే దే విల్ నెవర్ రిసీవ్ ఇట్. వారు ఎన్నడూ దాన్ని అంగీకరించజాలరు. ఆమేన్. అంటే వారు ముందు నిర్ణయంలో ఉంటే తప్ప ఈ వాక్యాన్ని అంగీకరించజాలరు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దట్స్ గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. దేవుడు చేసే మార్గము అలాగనే ఉన్నది. జగదుత్పత్తి కన్నా ముందు ఆయన ఎన్నిక చేసి తన వాక్యాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఇవ్వడం లేదు వాక్యాన్ని ఆయన. నో మ్యాన్ కెన్ కమ్ టు మీ ఎక్సెప్ట్ మై ఫాదర్ డ్రాస్ హిమ్. తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు నా యొద్దకు రాజాలడు అని అంటూ ఉన్నాడు. ఆమేన్. And you remember the Bible said that men of old, పాత నిబంధన పురుషులు, that these people turning the grace of God into lavishness was foreordained of old to do this thing. వారందరూ దేవుని చేత ముందుగానే ఈ కార్యాలు చేయడానికి నిర్ణయించబడ్డారు. సో there is no way, if the Bible says they will do it. అంటే ఈ డిబేట్స్ కానీ, వధువు మీదకి ఎగరడం కానీ, యుద్ధానికి రావడం కానీ, ఆ యొక్క వధువును గాయపరచడం కానీ, ఆ యొక్క వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ వధువుని హింసించడం కానీ, ఇవన్నీ చేయడానికి వారు ముందే నిర్ణయించబడ్డారు. ఆమేన్. సో ఇఫ్ ద బైబుల్ సేస్ దే విల్ డూ ఇట్. ఎందుకనగా అంచకాలంలో అపహాసకులు వచ్చుదురని వాక్యంలో రాయబడింది. యాక్చువల్లీ వాక్యాన్ని విరుద్ధం పోరాడువారు. ఒకవేళ బైబుల్ అలాగూ చెప్పింది అని అంటే, ఇఫ్ ద బైబుల్ సేస్ దట్ విల్ డూ ఇట్,
ఒకవేళ బైబుల్ అలాగ చేస్తారని చెప్పిందనంటే వీ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ దే విల్ డూ ఇట్. నువ్వు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, వారు ఎలాగైనా దీన్ని చేస్తారు. కాబట్టి వారు ఆ విధంగా దుర్భాషలు ఆడినప్పుడు, చాలా వల్గర్ లాంగ్వేజ్ వాడినప్పుడు చాలా బాధపడ్డాం. హృదయం అయితే నాది ఘోషించిన పరిస్థితులకు వెళ్ళినాను నేను. కానీ తర్వాత ఇట్స్ ఓకే, నిందలు పడడం ఖాయం, మామూలే. క్రీస్తు మీద కూడా నిందలు పడ్డాయి, సత్యం ఎక్కడున్నా నిందలు పడతాయి. ఇట్స్ ఓకే, నిందలు వేసేవాడిని వేయని, వాడు చేసేది చేయని. వాక్యంలో రాయబడింది అపోత్రుడు అపిత్రుగానే ఉండని, దొంగనిగానే ఉండని, ఏమేన్ చెడువానిగానే ఉండని. ఎవడు ఏం చేస్తున్నాడో దాన్ని చేయనియండి. ఏమేన్ ఎట్టకాలకు చివరిది గెలిచేది సత్యం మాత్రమే గెలుస్తుంది. ఈరోజు ఎగరవచ్చు మేము గెలిచామని, వాస్తవానికి గెలిచేది ఎవరైనా ప్రజలకు తెలుసు, మనకు తెలుసు ఎవరు గెలుస్తారనేది. ఆమేన్. చివరి కోట్ చెప్పి నేను ముగిస్తాను. సో ఇన్ ద డిబేట్ ద గ్రేసియస్ బ్రదర్, హిమ్ బీయింగ్ ద విజిటర్, ఐ సెడ్ నౌ ఐ యామ్ విల్లింగ్ టు డిస్కస్ దిస్ విత్ యూ ఇఫ్ విల్ స్టే స్ట్రిక్ట్లీ విత్ ద స్క్రిప్చర్ అండ్ డోంట్ లీవ్ ద స్క్రిప్చర్. మీరు ఒకవేళ లేఖనంతో నిలబడగలిగితే సహోదరుడా, లేఖనం దాటకుండా గట్టిగా లేఖనం మీద నిలబడగలిగితే నేను మీతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. And I said then at the end of the discussion that you can shake my hand and will still feel brothers to one another. సహోదరుడా, నీ వాక్యం మీద నిలబడతాను ఖచ్చితంగా అంటే నేను నీతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదే కాక డిస్కషన్ యొక్క అంతంలో ఏం మాట్లాడుకున్నా చివరికి మళ్ళా మనిద్దరం షేక్ హ్యాండ్ చేసుకొని మనిద్దరం మరలా సహోదరులుగానే ఉండాలి. కాజ్ ఇఫ్ యూ డోంట్ ఐ వుడెంట్ డూ ఇట్. ఒకవేళ నీవు అలా ఒప్పుకోకపోతే నేను దీనిని చేయను. కాజ్ ఐ సెడ్ బికాస్ పర్హాప్స్ వెన్ ఈస్ ఓవర్ యు ఆర్ గోయింగ్ టు ఫీల్ ద సేమ్ వే యూ డూ. ఎందుకంటే డిస్కషన్ అయిపోయిన తర్వాత నువ్వు ఎలా నమ్ముతున్నావో అలాగే ఇంకా నమ్ముతూ ఉండవచ్చు. ఎందుకంటే నేను చెప్పింది నువ్వు నమ్మకపోవచ్చు, నీది నీవే నమ్ముతూ ఉండవచ్చు. ఆమేన్. Do, but being that we got moderators here, that's phone businessmen, and so forth, that they're not interested in either side. అయితే గమనించు, మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది మోడరేటర్స్ ఉన్నారు. వారు నీ వైపున కానీ నా వైపున కానీ ఇంట్రెస్ట్ ఉన్నవారు కాదు. ఎవరి వైపున వారు మొగ్గు చూపరు, వారు సత్యాన్ని చూస్తూ ఉంటారు. దే ఆర్ జస్ట్ టేకింగ్ డౌన్ వాట్స్ ఫ్యాక్ట్స్. మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు వారు సత్యాలు ఏందనేది వారు నోట్ చేసుకుంటారు. ఆమేన్. No matter what their discussion is, it's just is 5 or 6 men just from certain scriptures where the scripture is given. Who takes it? Who really throw the light on it? That's the one that tells. చివరికి వారు ఏం చెప్తారంటే ఎవరు సత్యాన్ని మాట్లాడారు, ఎవరు ఎక్కువగా సత్యపు వెలుగును ప్రకాశింపజేశారు అనే విషయాలను గమనించి దానిని మాత్రమే చివరికి వారు చెప్తారు. అది నా దిక్కు చెప్పినా నీ దిక్కు చెప్పినా చివరిగా పోయేటప్పుడు మనం మరలా షేక్ హ్యాండ్ చేసుకొని కోపాలు లేకుండా ప్రేమతోనే సహోదరులుగానే ఉంటూ ఇకపైన కూడా సహోదరులుగానే ఉంటామని ఒప్పుకొనే ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. అలాగైతే నేను నీతో డిస్కషన్ చేస్తానని బ్రదర్ మనం క్లియర్గా చెప్తాను స్టార్టింగ్లో. ఆమేన్. కానీ మనం చేసే డిస్కషన్స్ అలాగున్నాయా? ఎప్పుడు అవతల వ్యక్తి సిగ్గు తీసేద్దామా, ఎప్పుడు ఎలా దొరుకుతాడా, ఎలా మేము గెలిచామని ఎలా చెప్పేసుకుందాం, ఏ రీజన్తో చెప్పేసుకుందాం గెలిచామని. చివరికి టుడే ఐ వాజ్ టాకింగ్ విత్ మై గుడ్ ఫ్రెండ్ డాక్టర్ లీవెల్. మీలో చాలామంది పరిచయం ఉండవచ్చు. ఆ కోట్స్ బ్రదర్ బ్రానమ్ యొక్క టేబుల్ని ఫస్ట్గా ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తి ద లీవెల్. ఆయన ఇచ్చినటువంటి ద లీవెల్ సాఫ్ట్వేర్ కూడా నా దగ్గర ఉండే. హూ ఈజ్ ప్రెజెంట్ నా ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన సహోదరుడు. అండ్ హీ ఈజ్ క్వైట్ అ థియోలాజియన్. ఆయన ఒక మంచి థియాలజీ జ్ఞానం కలిగిన వ్యక్తి. అండ్ సో వీ యూజువల్లీ హ్యావ్ సమ్ pretty good discussions on the scripture. Brother Leval is a message believer. Okay? వర్తమాన విశ్వాసి ఆయన ఇక్కడ ఉన్నారు. బ్రదర్ లీవెల్ ఆయన నేను చాలాసార్లు లేఖనం మీద మంచి డిస్కషన్స్ చాలాసార్లు మేము కలిగి ఉన్నాము. ఇందాక నేను చెప్పాను డిస్కషన్ సంఘంలో ఒకరిద్దరి మధ్య జరిగేది డిస్కషన్, సంఘ కాపరి బిలీవర్స్ మధ్య జరిగేది డిస్కషన్. బయట సేవ చేస్తున్నప్పుడు ఒక అన్యులకో లేదా సంఘ శాఖల వారికో నువ్వు ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు డిస్కషన్, వాళ్ళది ఏంటి నీదేంటి సత్యం ఏందని ఇద్దరు తెలుసుకొని ఇరువురు ఒక అండర్స్టాండింగ్ వచ్చి వారు సత్యాన్ని అంగీకరించడం డిస్కషన్. అంటే అది కూడా మంచి వాతావరణంలో మంచి గుణం కలిగిన వ్యక్తుల మధ్య జరిగేదే మంచి డిస్కషన్. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు చెడుగా ఉన్నా అది చెడు ప్రభావాలను చూపిస్తుంది ఆ డిస్కషన్. ఆమేన్.
అందుకే డిబేట్స్ కాదు చేయవలసినది, డిస్కషన్స్ కూడా కాదు చేయవలసినది. ఎందుకంటే కాలము చెడుగా ఉన్నది, ఆత్మలు చాలా చెడ్డగా ఉన్నాయి, అంత్యకాలంలో ఉన్నాం, మోసాలు జరగవచ్చు, డిబేట్గా ఉండకపోవచ్చు, డిస్కషన్గా ఉండకపోవచ్చు. మనుషులు తమ ఇష్టానుసారంగా దాన్ని మార్చివేయవచ్చు, నిన్ను ట్రిక్కీగా ఇరికించవచ్చు, ఓడిపోయామని ప్రజలకు చూపించవచ్చు, జరగవచ్చు. కాబట్టి బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, యూ కెన్ డూ ద డిస్కషన్స్, యూ కెన్ గో ఫర్ ద డిస్కషన్స్. కానీ బ్రదర్ బ్రానమ్ ఉన్న కాలంలో ఉన్నటువంటి ప్రజలు, ఆత్మలు వేరు. మనం చివరి అంత్యకాలంలో ఉన్నాం, అనగా అంతంలో ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులు, ఆత్మలు వేరు. ఇప్పుడు చాలా చెడ్డ ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు మనుషులు చాలా చెడ్డగా ఉన్నారు. కాబట్టి నా ఒపీనియన్లో ఇందాక నేను చెప్పినట్టుగా డిబేట్స్ చేయడానికి లేదు, డిస్కషన్ చేయవచ్చు. అది కూడా అవతల వ్యక్తి నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఉంటే తప్ప. నీలో తప్పులు ఎతకాలని డిస్కషన్కి అయితే వద్దు, ఓడిపోయాడని చెప్పుకోవడానికి అయితే వద్దు, గెలిచానని చెప్పుకోవడానికి అయితే వద్దు, తన పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి చేస్తున్నట్టయితే వద్దు, డబ్బు కోసం చేస్తున్నట్టయితే వద్దు, ఏదో మెప్పుకోరు చేస్తున్నట్టయితే వద్దు. కేవలం సత్యం ఏంటో తెలుసుకోవాలని చేసే ప్రయత్నంలో, అది కూడా హృదయమందు యథార్థత కలిగి నేను దేవుని సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను అని వచ్చినప్పుడు, ఒకవేళ అలా వస్తే ఏమో జరుగుతుందో తెలుసా, డిస్కషన్లో ఆ వ్యక్తి సత్యాన్ని అంగీకరిస్తాడు ఆటోమేటిక్గా. ఆ వ్యక్తి అంగీకరించడం లేదంటేనే అతడు తప్పుడు ఉద్దేశంతో డిస్కషన్కి వచ్చాడు, నిన్ను పిలిచాడు, ఇరికించాడు, నిన్ను ఏదో చేశాడు. అలా జరుగుతుంది. అలాంటి డిస్కషన్కి మనం వెళ్ళకూడదు, చేయకూడదు, వాటి దగ్గరికి కూడా వెళ్ళకూడదు. హల్లెలూయా. అయితే చూడండి, వాక్యం ఏం సెలవిస్తూ ఉంది, అవివేక తర్కములను. అంటే బ్రదర్ బ్రానమ్ ఎందుకు అలాగే చెప్పాడు, డిబేట్స్ చేయకూడదు, డిబేట్స్కి వెళ్ళకూడదు, అవి మంచివి కావు, వాటిలో దేవుడు లేడు, వాటి వలన తర్కములు వస్తాయి, గొడవలు వస్తాయి తప్ప లాభం ఏముండదు. ఆరంభంలో వచ్చిన వ్యక్తి పోయేటప్పుడు మరలా అదే ఉద్దేశంతో బయటికి వెళ్తాడు. ఆయన ఏం మార్పు లేదు, గొడవపడి వెళ్ళిపోతూ ఉంటారు. దాని కొరకు ఎందుకు ఆ విధంగా దేవుని వాక్యం మీద డిబేట్స్ చేసి వాక్యాన్ని ఒక వివాదముగా మార్చి అలా చేయకూడదని ఆయన ఎందుకు అలా చెప్పాడనంటే, పరిశుద్ధ గ్రంథంలోని లేఖనం కూడా అలాగే చెప్తా ఉంది, దేవుని వాక్యం అలాగే చెప్తా ఉంది. దేవుని వాక్యం ఏమంటుందో చూడండి, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము. సో ఏదైతే ఒక వివాదముగా మారుతుందని అంటూ ఉన్నాడో దాని మీద డిబేట్ చేయడం కాదు, దానికి దూరంగా ఉండడం బెటర్. యాక్చువల్లీ నీకు వచ్చిన ప్రత్యక్షత చేత నువ్వు దాన్ని నమ్ము, నువ్వు డిబేట్ చేయడానికి లేదు. ఒకవేళ డిబేట్ కాదయ్యా డిస్కషన్ అంటే, డిస్కషన్ కూడా అవసరం లేదు. యాక్చువల్లీ అవతల వ్యక్తి నమ్మనప్పుడు ఏ డిస్కషన్ చేసి లాభం ఏముంటుంది అక్కడ. ఒకవేళ అవతల వ్యక్తి పాజిటివ్గా అడుగుతున్నాడు, వెళ్ళి కూర్చొని మాట్లాడతామంటే అది వేరే లెక్క. కానీ నేను చెప్పినట్టుగా గెలవడం కొరకో, లేకపోతే అవతల వాడిని ఓడగొట్టడం కొరకో, లేకపోతే తమను తామను గొప్పని చేసుకోవడం కొరకో ఎవరైనా డిబేట్స్ అని కానీ డిస్కషన్ అని కూడా పెడితే దానికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి వెళ్ళడం అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల తర్కమే పుడుతుంది తప్ప, వివాదమే కలుగుతుంది తప్ప, గొడవనే కలుగుతుంది తప్ప దానివల్ల లాభమే ఉండదు, దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. అందుకే ఈ కాలానికి వచ్చిన ప్రవక్త అదే మాటలు చెప్తున్నాడు, ఎందుకంటే వాక్యం అదే మాటలు చెప్తుంది. కాబట్టి నువ్వు తర్కములకు, వివాదములకు నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. అవన్నీ నిష్ప్రయోజనం, వాటి వలన లాభం లేదు. దానికన్నా ఇంట్లో కూర్చొని 1-on-1 ఒకరికొరకు ఒకరు మాట్లాడుకోవడము, ఆ డిస్కషన్ పెట్టే వ్యక్తితోనైనా సరే ఇంటికి వెళ్ళి మాట్లాడటము అది వేరే, అది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు మనుషులు చాలా రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు, చాలా విధములుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఒక ఇంటిలోకి వచ్చినప్పుడు, స్నేహితులు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, ఇంకెక్కడైనా కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆ డిస్కషన్లో దేవుడి యొక్క ఆత్మ మధ్యలోకి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఎలాంటి హృదయంలో ఎలాంటి దురాలోచనలు లేకుండా మంచి ఉద్దేశంతో మాట్లాడుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ పనిచేసి సత్యాన్ని బయటకు తీసుకుని వచ్చి వారికి వినిపిస్తుంది. అందుకే ఈ డిబేట్స్ కానీ డిస్కషన్స్ కానీ ఎందుకు మనం వెళ్ళకూడదు అంటే, దీస్ ఆర్ ద రీజన్స్. అవసరం లేదు.
కానీ బ్రదర్ బ్రానమ్ ఆర్గ్యూ చేయొద్దన్నాడు, డిస్కషన్స్ ఓకే అన్నాడు. కానీ డిస్కషన్ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యక్తి తనను తాను గొప్ప చేసుకోవాలని, ఇతరులను ఓడించాలని, లేకపోతే తన జ్ఞానాన్ని చూయించుకోవాలని, లేదా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని, డబ్బు సంపాదించుకోవాలని గినక ఎవరైనా చేస్తే ఆ డిస్కషన్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ సేవ మీరు చేసుకోవాలి, మన సేవ ఏదో మనం చేసుకోవాలి, వాక్యం బోధించాలి, ఆత్మలు పట్టుకోవాలి. ఆమేన్. గమనించండి, దేవుడు ఎప్పుడే కానీ ఇండివిజువల్గానే రక్షణని ఇస్తాడు. గ్రూపులకు దేవుడు రక్షణ ఇవ్వడు ఎట్టి పరిస్థితిలో. ఒక సంఘానికి అంతటికి ఆ విధంగా కాదు. ఇండివిజువల్గానే దేవుడు డీల్ చేస్తాడు, ఇండివిజువల్గానే రక్షణ ఇస్తాడు. ఇండివిజువల్గానే వెళ్ళి డిస్కషన్ పెట్టుకొని సువార్త చెప్పడం చాలా శ్రేష్టమైన పని, తర్కములు లేకుండా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వింటున్న క్రైస్తవ జనాంగం ఎవరైనా సరే ఈ రోజున గమనించాలి ఏంటంటే, డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా వివాదములతో కూడినమైనవి. అవి దేవుని వాక్యానికి విరుద్ధమై ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యానికి విరుద్ధం. ఎందుకనంటే వాక్యం సెలవిస్తుంది అక్కడ డిబేట్స్ చేయకూడదు. వాక్యం సెలవిస్తుంది అక్కడ నువ్వు ఇలాంటి తర్కములకు వెళ్ళకూడదు అన్నప్పుడు వెళ్ళకూడదు అంటే అది వాక్య విరుద్ధం. అది యాక్చువల్లీ. ఆమేన్. బట్ వేరస్ డిస్కషన్ ఈజ్ ఓకే. కానీ దాంట్లో కూడా ఒకవేళ క్యారెక్టర్ అలాగా ఉంటే అవి కూడా చేయాల్సిన అవసరములే. ఇండివిజువల్గానే మనం సేవ చేసి విశ్వాసులైన ఇండివిజువల్గానే విశ్వాసులతో మాట్లాడి, పాస్టర్లైనా సరే ఇండివిజువల్గానే పాస్టర్లతో మాట్లాడి, విశ్వాసులతో మాట్లాడి వారు పర్సనల్గా డిస్కషన్స్ పెట్టుకొని సత్యాన్ని వారికి గ్రహింపజేయగలిగినట్టయితే, ఆమేన్, వారిలో ఒకవేళ విత్తనం ఉన్నట్టయితే అది ఖచ్చితంగా బయటకు వచ్చి తీరుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు మీకు అందరికీ చక్కగా అర్థమైన నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. డిబేట్స్ ఏంటి, డిస్కషన్స్ ఏంటి, చేయాలా చేయవద్దు అనే విషయాన్ని మీరు అందరు గట్టిగా పట్టుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. సో దిస్ ఈజ్ వాట్ సంఘంలో చాలామందికి ఈ యొక్క 1S ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత వచ్చిన డౌట్స్ ఏంటి, చేయవచ్చా చేయకూడదా. కొంతమంది ఏమో చేయొచ్చు అని అంటూ ఉన్నారు, కొంతమంది ఏమో చేయకూడదు అంటూ ఉన్నారు. బ్రదర్ బ్రానమ్ చెప్పాడు డైరెక్ట్గా ఆర్గ్యూ చేయకూడదు అన్నారు. ఆర్గ్యూ చేయకూడదు కానీ డిస్కషన్ చేయవచ్చు, డిస్కషన్కి వెళ్ళవచ్చు. బట్ నేను చెప్పిన పరిస్థితులను బట్టి, ఎందుకంటే డిస్కషన్ అనేది ఆల్వేస్ జరుగుతూ ఉంటుంది. నువ్వు బస్సులో పోతున్నప్పుడు డిస్కషన్ జరుగుతుంది. మీకు అర్థమైందా డిస్కషన్ అంటే? నువ్వు బస్సులో పోతున్నప్పుడు డిస్కషన్ జరుగుతుంది ఇద్దరు మధ్యన. ఆమేన్. మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాక్య విషయంలో డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ అది. డిబేట్స్ వేరు, డిస్కషన్స్ వేరు. డిస్కషన్ కూడా ఇందాక నేను చెప్పిన పరిస్థితుల వల్ల ఉంటే డిస్కషన్స్ ఎక్కడైనా వెళ్ళి చేయవచ్చు, ఎవరితోనైనా డిస్కస్ చేయవచ్చు. చివరికి లాస్ట్గా నువ్వు ఓడిపాడా నేను గెలిచాడు కాకుండా షేక్ హ్యాండ్స్ చేసుకొని మరలా మన సహోదరులు అని చెప్పగలిగే పరిస్థితులు బయటికి రాగలిగితే ఎనీవేర్ ఎక్కడైనా సరే వెళ్ళి డిస్కషన్ చేయవచ్చు. కానీ నువ్వు ఓడిపోయావని నీ మీద నిందలు మోపాలని చేసే ప్రయత్నంగా చేసే డిబేట్స్ కానీ డిస్కషన్స్ కానీ నువ్వు పాల్పొందడానికి వీలు లేదు. అక్కడ నువ్వు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆయన అంటాడు నువ్వు వాక్యాన్ని బోధించు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు, దేవుడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు. దేవుడు ఆర్గ్యుమెంట్ గెలుస్తాడు. చేయడం మాత్రం కాదు, గెలుస్తాడు. ఆయన తన బిడ్డలను నిలబెడతాడు. ఆయన ఖచ్చితంగా సత్యమే గెలిచి తీరుతుంది ఎట్టి పరిస్థితిలో. దేవునికి స్తోత్రం కలిగిన గాక, దేవునికి మహిమ కలిగిన గాక. ఏమైనా మీకు అందరికీ ఒక ఆశీర్వాదం, మీ యొక్క వాక్యం ఆశీర్వాదకరంగా నమ్ముచూ ఉన్నాను. వింటున్న బిడ్డలకు అందరికీ కూడా ఈ వాక్యం క్లియర్గా అర్థమైందని, ఇకపైన ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవుడి మిమ్మల్ని గొప్పగా దీవించును గాక. హల్లెలూయా.